మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం కావచ్చు, వాటిలో ఏమేమి మాట్లాడుతున్నారు, వ్యక్తిగత దూషణలు తీయడం కావచ్చు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ ఈ స్పీచ్లు ఇవన్నిటి మీద పోలీసులు దృష్టి పెట్టారు పూర్తిగా. అసలు ఏం జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారు అనే విషయాలపైన ఏం చెప్తారు? కేసు ఇంకా అంటే ఇంకా చాలా విషయాల మీద దృష్టి పెట్టారు, కనిపిస్తుంది చాలా క్లియర్గా అది. నవీన్ గారు, మీకు తోటి ప్యానలిస్ట్ ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. భారత రాజ్యాంగం రాజ్యాంగాధికరణ 19/1 దానిలో వాక్ స్వాతంత్రం ఇచ్చింది. అట్ ది సేమ్ టైం దాని పక్కనే ఆనుకుని ఉంది (2) దానిలో రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది, ఆంక్షలు కూడా పెట్టింది. అది తెలియకుండా నోటుకొచ్చింది మాట్లాడతానంటే సమాజం, ప్రభుత్వం, చట్టాలు చూస్తూ ఊరుకోండి. మా పెద్దలు మాకు చెప్పేవారు చిన్నప్పుడు, అరే కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చురా, నోరు జారితే వెనక్కి తీసుకోలేము, నాలుగు స్వాధీనం అయితే నరలోకమే స్వాధీనం అవుతుంది, జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు మంచి చెడు డిసైడ్ చేయడానికి నీ మాటేరా, జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పారు. బహుశా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదేమో, ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా లేదేమో. నోటుకొచ్చినందుకు మాట్లాడతా అంటే మనిషికి పసుపు తేడా అయ్యేటోటి చెప్పండి. పొట్టకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? ఒక బూత్ మాట్లాడటానికి ఒక్క నిమిషం పట్టదు. నాకు రాదా, లేకపోతే ఇక్కడ ప్యానల్కు రాదా? మొదలైతే మొత్తం అన్ని అయ్యే ఉంటాయి సంస్కృతం. ఎందుకు మాట్లాడడం? సంస్కారం ఒకటి ఉంటుంది, చదువు అని ఒకటి ఉంటుంది, సమాజం ఒకటి ఉంటుంది, కట్టుబాట్లు ఒకటి ఉన్నాయి, అయితే మనిషికి దున్నపోతుకు తేడా ఏటి ఉంటుంది. ఇలాంటి అచ్చూసిన ఆంబోతుల్ని ఏం చేయాలండి? వీళ్ళు జర్నలిస్టులు కాదు, యూట్యూబర్లు. వాళ్ళు జర్నలిస్టులు ఎంతో కొంత వర్క్ చేసుకుని క్షేత్రస్థాయిలో చేసి ప్రజల సమస్యలు ఇవన్నీ రాస్తుంటారు. వీళ్ళు జర్నలిస్టులు ఏంటి? బ్లాక్ మెయిలిస్టులు, యూట్యూబర్లు, ముసుగు వీరులు. పేరు ఒకటి బత్తలకూర జోసఫ్. బత్తలకూర జోసఫ్ పెట్టుకోవచ్చు కదా, సన్ ఆఫ్ చిన్న డేనియల్ మీ పేరు పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ రావరేంటి? క్యాథరిన్ నీ పేరు వాడుకోవచ్చు కదా. మరి తులసి చెందేంటి మళ్ళీ? అంటే ఏంటి? ప్రకాష్ రాజ్ నీ పేరేంటి? ప్రకాష్ యాంటోనీ రాజు. ప్రకాష్ రాజ్ ఏంటి? మరి యాంటోనీ ఏమైంది? అంటే ఒక ముసుగు, జనానికి ఒక ముసుగేసి ధర్మాని పైన, సమాజాని పైన, దేశాన్ని మీద విషం చిమ్మితే చూస్తా ఊరుకోవాలా? ఎందుకు ఊరుకోవాలండి? ఏంటి మీ ధైర్యం? నాకు అర్థం కాదు. మీకు ఏదైనా సమస్య ఉంటే మీకు స్వేచ్ఛ ఇచ్చిన రాజ్యాంగంలో మీటింగ్లు పెట్టుకోండి. జూన్ 28 పెట్టిన తారీఖు మీటింగ్ ఏంటి మీరు పెట్టింది? దళితులు క్రైస్తవులు కన్వర్ట్ అయిపోతే అయినా సరే మాకు దళిత రిజర్వేషన్స్ కావాలన్నది మీ అంశం కదా, ఇతివృత్తం కదా. దాని మీద ఒక ఎజెండా ఏమైనా ఉందా? మీకన్నా మాట్లాడారు ఏమన్నా? ఎజెండా ఈ రకంగా చేద్దాం, ఈ రకంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేద్దాం, లేకపోతే ఈ రకమైన కార్యక్రమం తీసుకున్నావా అని ఏమైనా చర్చించారు మీరేమన్నా? పవన్ కళ్యాణ్ గారు తిడతారు, చంద్రబాబు నాయుడు గారు తిడతారు, ఆయన ఎవరినో దుర్గాబాబు దాస్ ఆయన తిడతారు. ఆయనకి ఈ సభకి ఏంటి సంబంధం? బూతులు మాట్లాడతారు, మేము వదిలేయాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మత్తాసు. ఏ రకంగా మాట 2 రోజుల వరకు నవీన్ గారు 2 రోజుల క్రితం వరకు ప్రశ్నిస్తే తప్పేంటి? ప్రశ్నించచ్చు కదా, మేము లీగల్ సపోర్ట్ ఇస్తాం. అంబటి రాంబాబు గారు ముందుకు వచ్చేసి మేము లీగల్ సపోర్ట్, జోసఫ్ కి మేము లీగల్ సపోర్ట్ ఇస్తాం, ఆయన చేసిన తప్పులు. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్, ఏ రామ్ సేవ్ ఆంధ్ర. రామచరిత్రంలో రాములు వారి శిరచ్ఛేదనం చేసినప్పుడు అప్పుడు అనలేదు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఆలయాలపై దాడులు చేసి శిరచ్ఛేదనం చేసినప్పుడు అప్పుడు హే రామ్ అని పదం నోట్లోంచి రాలేదు, ఏ ఒక్కరోజు మాట్లాడలేదు, ఏ ఒక్క ఆలయానికి వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం హే రామ్ సేవ్ ఆంధ్ర. ఏంటంటే ఈ బచ్చలకూర జోసఫ్ ని కాపాడేయాలని చెప్పి అన్నారు. మరి 2 రోజులు ఏంటి ప్లేట్ ఫిరాయించేశారు? నేను కొడాలి నాని గారు బయటకు వచ్చి ఆయనకి మాకు ఏంటి సంబంధం? ఏం సంబంధం లేదు, ఆ టీడీపీ వాళ్ళకి సంబంధం, మాకేంటి సంబంధం? ఏంటి సంబంధం? ఎందుకు మారిపోయింది స్వరం? కారణం రిమాండ్ రిపోర్ట్. నవీన్ గారి రిమాండ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చాక వైసీపీ పార్టీ గొంతులు ఎలక్కేయబడింది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది? ఇక్కడ బచ్చలకూరు జోసఫ్ ఎలియాస్ రావణ్, సన్ ఆఫ్ చిన్న డానియల్, 37 years, క్యాస్ట్ కమ్మ. ఇక క్యాస్ట్ చూడంగానే శివాలు ఎత్తిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు పడదు కదా, మనకేంటి సంబంధం? అది రివర్స్, మొత్తం రివర్స్. ఇదంతా టీడీపీ కుట్ర. టీడీపీ కావాలని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని తిట్టించింది. అమ్మ కాపు రాసేయి తెలిసింది విద్యే కదా, దాని మీద రాసేయి, మనకేంటి సంబంధం, మనకొద్దు అని రివర్స్ అయిపోయారు. ఇది వాళ్ళు ఈ ఎకో సిస్టమ్ మొత్తం డెవలప్ చేస్తుంది మీరు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చేస్తున్నారో పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రజలకి చాలా అనుమానాలు ఉన్నాయి, నాకు కూడా అనుమానాలు ఉన్నాయి.
ఈ ఎకో సిస్టమ్, ఈ బ్యాచ్ ఎకో సిస్టమ్ ఇందాక చెప్పిన పేర్లన్నిటికీ ఎక్కడో చోట వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, తాడేపల్లి ప్యాలెస్ కి లింకులు ఉండుంటాయి అని అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. ఉమ్, ఉమ్, లేకపోతే ఈ యొక్క ఎకో సిస్టమ్ మీ హైందవ ధర్మాన్ని దూషిస్తుంటే మీరు అంటే సరే మీ ప్రభుత్వంలో కూడా ఇందాక చూపించే ఆలయాల మీద దాడులు చేశారు, మీరు ఎప్పుడు హైందవ వ్యతిరేకులే, మరోసారి నిరూపించుకున్నారు. ఈ రకమైనటువంటి రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా రాశారు ఏ రకంగా సనాతన ధర్మాన్ని. ఇక్కడ చూడండి రిమాండ్ రిపోర్ట్ లో ఎలా రాశారు. అవును. ఈ యూట్యూబ్ లో వాడు ఏమన్నాడు, సనాతన ధర్మం ఒకసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్ డాష్ ధర్మం, డాష్ అనేది ఒక పెద్ద బూత్ పదం అక్కడ, నేను చెప్పలేను లైవ్ లో అవునవును. అని అంటారు. దాన్ని బూత్ కింద కూడా వాడతారట. సీతమ్మ వాడిని అరే నా కొడక అని చెప్పి రాస్తాడు ఇక్కడ దీంట్లో. వాడు చెప్పిందంట ఆయన మురళియాల బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, హెడ్మా మావోయిస్ట్ ఆర్గనైజేషన్, చైనా సంబంధించిన మావోది, మన దేశానికి కాదు, మన దేశం మీద దండయాత్రకు వచ్చినటువంటి మావో, అటువంటి బ్యాండ్ ఆర్గనైజేషన్ ఈ రోజు ఆపరేషన్ కగారుతో మొత్తం క్లీనప్ చేశాం, నక్సల్ ముత్తు భారత్ చేశాం. అటువంటి దేశ వ్యతిరేక శక్తులకి నువ్వు మద్దతు పలుకుతూ మీ స్టేట్మెంట్లు ఏంటి ఇక్కడ డిమాండ్ రిపోర్ట్లు రాశారు. ఒక్క హిడ్మా అయితే 100 హిడ్మాలు పుడతారా? వీరులు మరణిస్తూనే ఉంటారు, వీరులు 6 మంది వీరులు పుడుతూనే ఉంటారు, యుద్ధం కొనసాగిస్తూ ఉంటారు. జోహార్ ప్రజలు, పేదల్ని, గిరిజల్ని, ప్రజల్ని చంపిన వాళ్ళు మీకు వీరులు కనబడతారు. దేశ ద్రోహులు, మీరు దేశ ద్రోహులు కాదా? మీదేమో యూపీ చట్టం పెడితే కొడాల నానిగారు అదేదో ఉప్మా చట్టం పెట్టారట అంటున్నారు. కొడాల నానిగారు ప్రెస్ మీట్ పెట్టి అదేదో ఉప్మా చట్టం పెట్టారు. ఆ ఉప్మా పెసరట్టు చట్టం మీ మీద కూడా పెట్టమా కొడాల నానిగారు? అప్పుడు తెలిసొస్తుంది మీకు ఉప్మా చట్టం ఏది, యూఏపీ చట్టం ఏది అని అప్పుడు తెలిసొస్తున్నాం. ఈ రకంగా నోటికి వచ్చినట్టు మాట్లాడతాను అంటే ఊరుకుంటారా? ప్రకాష్ రాజు గారు జస్ట్ ఆస్కింగ్ అంటారు, జస్ట్ ఆస్కింగ్ అట. మరి తమిళనాడులో మీ జోసఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన మీద అక్కడ డిఎంకే ఎమ్మెల్యే రాధాకృష్ణన్ గారు ఏదో వ్యాఖ్య చేశారట, వెంటనే అరెస్ట్ చేశారు. మరి ప్రకాష్ జోసఫ్ యాంటోనీ రాజు గారు ఇల్లు అడగచ్చు కదా, జోసఫ్ విజయ్ జోసఫ్ విజయ్, జస్ట్ ఆస్కింగ్ వై డిడ్ యూ అరెస్ట్ చేయమని ఎందుకు అడగరు అక్కడ? ఆ రాష్ట్రం ఎందుకు అడగరు? మీరు మా రాష్ట్రంలో దూరం అడుగుతున్నారు కదా, మీది కర్ణాటక రాష్ట్రం, మీకు ఏంటి అసలు ఇక్కడ పని? ఓకే అడిగారు, ఓకే, మరి అక్కడ అడగచ్చు కదా, జస్ట్ ఆస్కింగ్. అంటే అక్కడ జోసఫ్ ఇక్కడ యాంటోనీ మనం తినాలా? అందుకే అడగరా? హిందువుల మీద ఎవరైతే దాడులు చేస్తారో, ఎవరైతే తిడతారో, ఎవరైతే చేస్తారో ధర్మస్థలి వాచ్మెన్ కూడా కౌగిలించుటోకి వెళ్ళిపోయారు ప్రకాష్ రాజు గారు. హిందువుల్ని మరి తక్కువ చేసి ఇక్కడ ధర్మస్థలు శవాల పుట్టలో చేశారని చెప్పి ఆ వాచ్మెన్ చెప్పారు కాబట్టి చెన్నయ్య అని కౌగిలించుకుంటారట.